డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అని ఒక విషయం చెప్పండి, అంటే బాలకృష్ణ గారితోనే సినిమాలు తీయడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఒక మంచి సాన్నిహిత్యం. అదే లేదండి, నాకు 9 సినిమాలు తీశాను ఇప్పటికి. నేను 9 సినిమాలు తీసింది బాలకృష్ణ గారితో ఒక సినిమానే. అంతేనా? అంతే. మిగతా అన్ని కూడా 2 ఉపేంద్రతో తీశాను, శ్రీకాంత్తో తీశాను, అదే అదే మన ఈవి గారి అబ్బాయితో తీశాను, జంపు జలాని అని ఏమి ఉన్నాయండి. ఇన్ని అదే కదా. కానీ అంటే ఎప్పుడు స్నేహం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదండి. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు అన్నట్టుగా. మీకు ఆయనలో నచ్చిన అంత గొప్ప గుణం? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ స్నేహం అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదండి. ఈ వేవ్ లెంగ్త్ అనేది సైకలాజికల్గా మనం దానికి ఏమైనా పారామీటర్ లాంటిది ఏమైనా ఉంటే కొలవాలేమో తప్ప, ఆ వేవ్ లెంగ్త్ అనేది చాలామందిలో కలవటం అనేది చాలా అదొక రకమైన అనిర్వచన భూతి. అదొక రకమైన అనిర్వచన అనుభూతి. అది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆయనకి కలిసింది. ఆయన దైవభక్తుడు, చాలా పూజలు చేస్తారండి బాలకృష్ణ గారు, మంత్రాలు చదువుతారండి, ముహూర్తాలు పెడతారు ఆయన. యు నో దట్. ఆయన ముహూర్తాలు పెట్టగలరు, మంత్రాలు చదవగలరు, పూజ చేయగలరు. పూజల్లో బ్రహ్మాండమైన దండకాలు బ్రహ్మాండమైన చదువుతాడు. అటువంటి వ్యక్తికి నాకు కూడా జనరల్గా బేసికల్గా భక్తి అంటే ఎక్కువ. కారణం ఏంటంటే నేను 18 పురాణాలు విన్నానండి. మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మార్కండేయ పురాణం, మన అనేక రకాల పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలని కూడా నేను విన్నాను. అందువల్ల మన యొక్క సాంప్రదాయము, మన భక్తి, మన యొక్క పుట్టుక, మన యొక్క ఈ సృష్టి తాలూకా పుట్టుక, ఇవన్నీ కూడా నాకు అవగతం బాగా. ఇంత భక్తితో ఉన్నటువంటి వారికి మరొక భక్తి తాలూకా మనిషి కలిపి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అనుసంధానం అయిపోతుంది. ఆ రకంగా మా ఇద్దరికి బాగా కలిసిందండి. ఆయన చాలా కోపం అంటారండి బాలకృష్ణ గారు, నిజమా? కోపం కాదండి, ఆయనకి ఓపెన్ హార్ట్ అండి. ఆయన చాలా ఓపెన్ హార్ట్. కన్నింగ్ ఉండదు, మోసం ఉండదు, ఉన్నదేదో మొహమే చెప్పేస్తాడు. ఆ మొహమే చెప్పినప్పుడు కొంతమందికి హర్ట్ అవుతుంది, జనరల్గా జరుగుతుంది. అంత ఓపెన్గా మొహమే చెప్పడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి తేడా లేదు ఆయనకి. రెండు ఒకటే. అంత ఓపెన్గా ఉంటారు. ఇక్కడే ఉంటుందో అదే నోటి నుంచి వచ్చేది. అది ఒక రకంగా అదృష్టం అండి. మనిషిని నమ్మాలి అంటే అంతకంటే మంచి ఎలా నమ్ముతామండి మనం? ఇక్కడో మాట పెడితే అతను ఎలా నమ్ముతామండి? అదే నాకు ఆయన మీద ఉన్నట్టు గౌరవం అనుకోండి. ఇక్కడికి తేడా లేని మనిషి. అటువంటి వ్యక్తిని నేను నమ్మకపోతే నమ్మకానికే నమ్మకం లేనట్టుగా ఉంటుంది. అదండి. మీరు ఇప్పుడు 3 వైరుధ్యమైన రంగాల్లో ఉన్నారు. ఒకటి మీ బిజినెస్, 2 రాజకీయాలు, 3 సినిమా. మీకు ఎక్కువ సంతృప్తిని ఎక్కడిచ్చింది? ఎక్కువ మీకు కష్టం అనిపించిన ఫీల్డ్ ఏది? ఎందులో మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు? కష్టం ఏదైనా ఇష్టంతో చేస్తామండి, కానీ కష్టం ఏదైనా ఇష్టంతో చేయాలి తప్ప కష్టంతో చేయలేమండి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తుంటాను నేను, నేను చాలా జీవితంలో చాలా కష్టపడ్డానండి, కష్టపడి పైకి వచ్చానండి, అదండి ఇదండి అంటుంటారు. నేను అసలు ఆ విషయాన్ని నమ్మనండి. కష్టపడి పైకి రావటం అనేది ఒక భాగమే. నీ కష్టాన్ని భగవంతుడు ఇష్టం చేసుకున్నప్పుడు మాత్రమే నీ కష్టం గుర్తింపు వస్తుంది. నాకంటే బండి తోలేవాడు, బండి లాక్కునేవాడు, తోపుడు బండి లాగేవాడు ఎక్కువ కష్టపడుతున్నాడు. మరండి రాజు డబ్బు నాకెందుకు వచ్చింది? సో నీ కష్టానికి భగవంతుడు ఇష్టం జోడైంది ఇక్కడ. అందువల్ల నువ్వు నీ లైఫ్లో ఈ రకంగా సెటిల్ అయ్యావు. నాకంటే బాగా సెటిల్ అయిన ఉన్నారు. లక్ అనేది ఎక్కువ నమ్ముతారా మీరు? అమ్మా, లక్ అనేది కూడా చాలా ఉండాలి. అదే నేను చెప్తున్నాను. లక్ అనేది మనం కష్టపడతాం వరకే మన డ్యూటీ. కర్మణ్యేవ వాధికారస్యే మాపలేషు కదాచన. కర్మ చేయడానికి మనం పుట్టాం తప్ప ఫలితాన్ని ఆశించే శక్తి కానీ ఆ యొక్క ఆలోచన కానీ మనం రావటం తప్పు, మనం చేయలేం కూడాను. నువ్వు కర్మ చేయి, నువ్వు చేసిన కర్మకి ఏం చేయాలనేది నేను చూస్తానని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. దాన్ని పూర్తిగా నేను నమ్ముతాను. సో మనం కష్టపడతాం, భగవంతుడు ఇష్టపడి మనకి కావాల్సినటువంటి కోరిక తీర్చాలి అనేది నా యొక్క కష్టం, ఇష్టం. మన కష్టం భగవంతుడి ఇష్టం తోడైనప్పుడు సక్సెస్ అనేది అదే వస్తుంది. అంతే తప్ప కేవలం నేను ఏదో కష్టపడిపోయాను, నేను ఇదంతా సంపాదించాను, లేకపోతే ఇదంతా చేశాను అంటే అది నేను నమ్మనండి. నేను నమ్మను.